కమ్ బ్యాక్. లక్ష్మి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే జైల్లో ఉన్న కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణకు రాబోతా ఉంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. ఒకవైపున ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ నిరాకరించిన నేపథ్యంలో బెయిల్ రాని నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇక బెయిల్ వస్తుందేమో అన్న ఆశాభావంలో అయితే బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పటికే మనీష్ సిసోడియా కావచ్చు ఇతరులకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కవితకు కూడా బెయిల్ వస్తుందంటూ బీఆర్ఎస్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. గతంలో కొన్నిసార్లు బెయిల్ కి అప్లై చేసినా గానీ తిరస్కరించిన పరిస్థితి మనం చూసాం. సో మీరన్నట్టుగా గట్టి నమ్మకంతో ఉన్నారు ఈసారి బెయిల్ వస్తుందని. చూద్దాం డీటెయిల్ గా. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈడీ, సిబిఐ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటికే బెయిల్ వస్తుంది అన్న ఆశాభావంలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఇప్పటికీ ఈ కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారింది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. తప్పకుండా ఈ రోజు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందుకే కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి చేరుకున్నారు. వారితో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తేదీన ఈ బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. గతంలో క్రింది కోర్టులు, రౌజ్ అవెన్యూ కోర్టు, అదేవిధంగా హైకోర్టులు ఈ యొక్క బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 7వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అయితే ఈడీ, సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే వారి వాదనలు విన్న తర్వాతనే ఈ బెయిల్ కు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకుంటామంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ నెల 20వ తేదీ మొదట 20వ తేదీకి వాయిదా వేశారు. 20వ తేదీ వాయిదా వేసినప్పుడు అప్పటికి సిబిఐ మాత్రమే తమ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కోరింది. అందుకే ఈడీ కౌంటర్ దాఖలకు ఈ వారం గత వారం శుక్రవారం వరకు సమయం ఇచ్చి 27వ తేదీకి మళ్ళీ ఈ పిటిషన్ విచారణ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. సుమారు 150 రోజులకు పైగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. మొదట ఈడీ ఈ కేసులో కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సిబిఐ కవితను ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా ప్రధాన ముద్దాయి అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధానంగా ఈ యొక్క మొత్తం సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆపుకు ముడుపులుగా ఇచ్చారు. దానిలో క్రియాశీలకంగా ప్రవర్తించింది సౌత్ గ్రూప్ కు హెడ్ గా కవిత ఉన్నారు. మొత్తం 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆమె ఇచ్చారు అన్న ఆరోపణలు అయితే ఆమె పైన సిబిఐ, ఈడీ ప్రధానంగా చేస్తూ ఉన్నాయి. అందుకు వాదన అంటే కవితను బాగా ఇరికిచ్చేందుకు అటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కూడా పనిచేశాయి. వారిద్దరూ కూడా కవితనే కింగ్ పిన్ అన్న వాదనలు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. అసలు కవితకు బెయిల్ ఇస్తే ఇటు సాక్ష్యాలను తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు అన్న ఆరోపణలు అయితే మొదటి నుంచి చేస్తున్నారు ఈడీ, సిబిఐ తరఫున. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు రాబోతుంది. అయితే కవితకు సంబంధించినటువంటి వాదనలు మాత్రం పిఎంఎల్ఏ సెక్షన్ 45 లో ఉన్నటువంటి కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో గతంలో కూడా
కోరారు. అవే వాదనలు ఈ రోజు కూడా వినిపించే అవకాశం ఉంది. దాంతో పాటు కవిత హై బీపీతో బాధపడుతున్నారు, 10 కేజీలకు పైగా బరువు తగ్గారు, మరోపక్క జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్నటువంటి గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారంటే విషయాన్ని ఈ యొక్క ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ సెక్షన్ 45 లో కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని కూడా సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది ఆమె తరపు న్యాయవాదులు. మరి ఈ దీనికి సంబంధించి కవిత అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా ఈడీ అధికారులు ఈ రోజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత బెయిల్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. గతంలో ఆప్ నేత అదేవిధంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చే సమయంలో బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షనల్ అంటూ సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరి ఏం జరుగుతుందన్నది ఈ రోజు చూడాలి. కోర్టు నెంబర్ 4 జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు ఐటమ్ నెంబర్ 19 గా రాబోతుంది. సుమారు 11-11:30 లోపే దీనికి సంబంధించిన విచారణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.